హార్ట్ స్ట్రోక్ వచ్చిన మహిళకు ఓ ఎస్ఐ సకాలంలో సిపిఆర్ చేసి ఆమె ప్రాణాలు కాపాడిన ఘటన నల్గొండ జిల్లా వలిగొండలో చోటు చేసుకుంది. వలిగొండ వద్ద బస్సు కోసం నిల్చున్న వెంకటమ్మ అనే మహిళకు హఠాత్తుగా గుండెపోటు వచ్చి కింద పడిపోయింది. ఈ క్రమంలోనే అటుగా వెళుతున్న వలిగొండ ఎస్ఐ మహేందర్ ఆమెకు సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. వెంటనే ఆమెను పోలీస్ వాహనంలో స్థానిక ఆసుపత్రికి తరలించారు. సకాలంలో స్పందించి మహిళ ప్రాణాలు కాపాడిన ఎస్ఐ తీరును పలువురు ప్రశంసించారు. అదే రండి రండి మీరే రండి రండి మా వాళ్ళు రండి. తగ్గింది కదా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ప్రస్తుతం వెంకటమ్మ పరిస్థితి ఎలా ఉంది? డాక్టర్లు ఏమంటున్నారు? కార్తీక్, ప్రస్తుతం అయితే వెంకటమ్మ పరిస్థితి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పేసి వైద్యులు అయితే ప్రకటించారు. అయితే వలిగొండ భువనగిరి మండలం మన్నవారి పంపుకు చెందినటువంటి వెంకటమ్మ బంధువుల ఇంటికి వెళ్లి వస్తున్నటువంటి క్రమంలోనే వలిగొండ వద్ద బస్సు కోసం ఎదురు చూస్తుండగా హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కూలిపోయింది. అక్కడే పక్కనే వాహన తనిఖీ చేస్తున్నటువంటి వలిగొండ ఎస్ఐ మహేందర్ గమనించి అక్కడికి హుటాహుటిన చేరుకొని మహిళకు సిపిఆర్ చేయడంతో ప్రాణాలు అయితే దక్కాయని చెప్పుకోవచ్చు. ఈ మధ్యన మనం చూస్తున్నాం, చిన్నపిల్లలకి పెద్దలకు కూడా హఠాత్తుగా గుండెపోటు వచ్చి కుప్పకూలిపోతున్నటువంటి నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు కూడా సిపిఆర్ మీద అవగాహన పెంచుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. పోలీస్ శాఖకు సంబంధించి కూడా ఇప్పటికే అధికారులు సిపిఆర్ మీద అవగాహన తీసుకురావడంతో ప్రస్తుతం అయితే మహేందర్ అదే అవగాహనతోటి మహిళ ప్రాణాలు కాపాడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే వెంకటమ్మ పరిస్థితి అయితే నిలకడగా ఉందని చెప్పేసి అయితే వైద్యులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కార్తీక్, రైట్ అశోక్, అంటే ఇప్పుడు మరి ప్రస్తుతం ఆ చుట్టుపక్కల ఉన్నవారు ఏం చెప్తున్నారు? అసలు సకాలంలో సిఐ స్పందించడం వల్ల అసలు పెను ప్రమాదం తప్పింది అనుకోవాలి. పక్కనున్న వారు తోటివారు ఏం చెప్తున్నారు? అసలు పోలీస్ తీసుకున్నటువంటి ఎస్ఐ వలిగొండ ఎస్ఐ మహేందర్ తీసుకున్నటువంటి చొరవను మాత్రం ప్రతి ఒక్కరు కూడా కొనియాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మహిళా ప్రాణాలను కాపాడినటువంటి మహేందర్ ని ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తున్నారు. ఎందుకంటే సకాలంలో మహేందర్ అక్కడికి చేరుకోపోయి ఉంటే మాత్రం ఖచ్చితంగా వెంకటమ్మ ప్రాణాపాయ స్థితిలో ఖచ్చితంగా ప్రాణాలు అయితే దక్కేవి కూడా కాదని చెప్పేసి కూడా చెప్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు వెంకటమ్మ కూతురు కూడా మహేందర్ కి అయితే ధన్యవాదాలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు అక్కడికి రాకపోయి ఉంటే మాత్రం తమ తల్లి ప్రాణాలు కూడా దక్కేవి కాదని చెప్పేసి కూడా ఆమె అయితే అభినందనలు అయితే చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కూడా పోలీసులు తీసుకున్నటువంటి చొరవను కూడా కొనియాడుతున్నారు. కార్తీక్, రైట్ అశోక్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.